బాగుంది. వెయిటింగ్ ఫర్ టూ సెకండ్ హాఫ్ గురించి. దేవర క్యారెక్టర్ అనేది పీక్స్ రాసుకుని కొరటాల శివ. ఒక సామాన్య సినీ ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఆస్కార్ వచ్చే నటుడు ఎన్టీఆర్ గారు. నిన్నటి దాకా వాన వచ్చింది, వరద వచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం క్రేజీ అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇర్రా కొడతాడు. అసలే మనం చూసుకుంటే ఎన్టీఆర్ మనకి ఆకలి తెచ్చాను. యావరేజ్ బాహుబలి ఇంకో మూవీ చూస్తున్నట్టు ఉంటుంది అంతే. మూవీ అదిరిపోయిందన్న. వెయిటింగ్ దేవర 2 చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ టూ సెకండ్ హాఫ్ గురించి. చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 మూవీ ఎక్సలెంట్ మూవీ. సూపర్. తలకట్టు మీసం తిప్పేలా ఉంది. బాగుంది. సూపర్ సూపర్. ఎలా అనిపించింది సినిమా? పీక్స్ అంతే. 6 years తర్వాత వచ్చింది కదా సినిమా, ఎలా అనిపించింది? 6 years బ్రో. ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక్కడ ఫుల్ మీల్స్, ఓపెన్ గా ఫుల్ మీల్స్. మూవీ అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ ఉన్నవి. దేవర క్యారెక్టర్ అనేది పీక్స్ రాసుకుని కొరటాల శివ. ఆ క్యారెక్టర్ మనం చూస్తే ఇక్కడ ఎక్కిపోతుంది. అట్లుంది. చూడండి అందరు తప్పకుండా. అందరు చూడాల్సిన మూవీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్ గా ఉంది. కళ్ళకి ఇంకా ఎరిపే కనిపిస్తుంది, తెలుపు కనిపిస్తలేదు. ఓకే. ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. ఇంకా బయటకు వచ్చిన అర్ధ సముద్రం కనిపిస్తుంది. నాకైతే ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కొరటాల ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఒక ఫ్యాన్ గా కాకుండా ఒక సామాన్య సినీ ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఆస్కార్ వచ్చే నటుడు ఎన్టీఆర్ గారు. సో దాని గురించి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. డెఫినెట్ గా నటనకి ఏ రోజన్నా ఆస్కార్ తీసుకురాగలుగుతారంటే ఒక భారతీయ ఏకైక నటుడు ఎన్టీఆర్. ఓకే, మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఏం కనిపించట్లేదు. నాకైతే కంప్లీట్ ఎర్రగా కనిపిస్తుంది. కంప్లీట్ రియల్ గా ఎర్రగానే కనిపిస్తుంది. జై ఎన్టీఆర్. మీడియాలో సప్పు లేదు భయ్య, ఒకసారి చేయకూడరా? సినిమా కోసం వచ్చిర్రు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎర్రగానే కనిపిస్తుంది బ్రో. నాకేం తెలుగు. నిన్నటి దాకా వాన వచ్చింది, వరద వచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవరా. దూకే ధైర్యం జాగ్రత్త. దేవర ముంగిట నువ్వెంత. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. దేవర దెబ్బ బైరాగాడి అబ్బా అన్నట్టుంది మూవీ అయితే. సముద్రం మొత్తం అందరికి తెలుసు, సముద్రంలో బ్లూ కలర్ వాటర్ ఉంటది, కానీ దేవరాల మొత్తం రెడ్ ఉంటది. రెడ్ అంటే బ్లడ్. నిజంగా చెప్తున్నాను బ్రో, నాకైతే మొత్తం గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చినాయి. నైట్ నుంచి నిద్ర లేదు. మీరు కూడా ఎవరు నిద్ర పోద్దు, మూవీ చూడాలా. అట్లుంది సినిమా అయితే. ఎన్టీఆర్ అన్న ఒకటి చెప్తున్నా, ఏ హీరో అయినా సరే సీనియర్ అవుతాడు, కానీ మన ఎన్టీఆర్ ఎప్పటికి కూడా సీనియర్ కాడు. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి. నిజంగా చెప్తున్నా, నిజంగా ఏ పులైనా సరే సీనియర్, ఏ పులైనా సరే ఓల్డ్ అవ్వాల్సిందే, కానీ మన యంగ్ టైగర్ ఎప్పుడు యంగే. నిజంగా యంగే అన్న. ఇప్పుడే దేవర సినిమా వచ్చినా థియేటర్ ముందు వేస్తారు గోలా. ఇప్పుడే వచ్చిన దేవర అన్న. సినిమా అంటే ఇది అన్న, డబ్బులు పెట్టడానికి న్యాయం అయితే జరుగుతుంది అన్న. చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం క్రేజీ అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇర్రా కొడుతుంది. అసలే నేనంటే ఎర్ర సముద్రం అనుకున్నా. నరకటాలు, ఆ యుద్ధాలు, అంటే త్రిబులార్ తర్వాత ఆ స్మార్ట్ లుక్, ఆ డాన్సులు వేరే లెవెల్ అన్న. అంటే స్టోరీ కొత్తగా అనిపించింది. అండ్ ఒకటి కొరటాల శివ గారు బ్యాక్ ఇచ్చిండు. అని ఎన్టీఆర్ అన్న ఇది ఒక 100 కోట్ల బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. ఇంకోటి జాను ఆమె యాక్టింగ్ అన్న. జాన్వీ కపూర్ గారు సూపర్. ఆమె లుక్ కి ఫిదా అయిపోతాం అన్న. నాకైతే ఏంటన్నా అసలే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సూపర్ అన్న. అసలే సినిమా స్టోరీ కొత్తగా ఉందన్న. కొరటాల శివ గారు బ్యాక్ ఇచ్చిన అందరూ ఆచార్య అన్నారు. ఆచార్య కాదు బ్రో, ఇది కమ్ బ్యాక్ స్టోరీ అండ్ ఒక మంచి స్టోరీ. సినిమా ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ మాస్ మసాలా మూవీ. ఇలాంటి సినిమా నా లైఫ్ లో ఎప్పుడు చూడలేను. అసలు ఎన్టీఆర్ అనే ఎనర్జీ ఏంటి, ఆ డైలాగ్స్, ఆ సాంగ్స్, అసలు చుట్టం వల్లే సాంగ్ వస్తుంది, ఊపు వస్తుంది అంతే బ్రో.
సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. జై అంటే సముద్రం ఎర్ర రక్తం అన్న, ఎర్ర రక్తం కళ్ళ ఉత్సవం. అవునా ఎందుకని వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ గురించి చూడాలి అంతే. అంటే 6 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా ఆకలి తీర్చింది మన ఫ్యాన్స్ కి 6 ఇయర్ తర్వాత వచ్చినప్పుడు ఎన్టీఆర్ మనం చూసుకుంటే ఎన్టీఆర్ మనకి ఆకలి తీర్చారు అంతే, డైరెక్టర్ తీర్చరా. పార్ట్ 2లో చూడాలి, పార్ట్ 2 చూస్తే మనకు అర్థమవుతుంది. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి ఓకే, మన వీళ్ళు సైఫ్ అలీ ఖాన్ బాగుంది. సైఫ్ అలీ ఖాన్ది ఎన్టీఆర్దే బాగుంది అన్న యాక్షన్. ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే ఓవరాల్గా సినిమా గుడ్. ఎన్టీఆర్ బాగా చేశాడు, వన్ మ్యాన్ షో. సినిమా నిలబడాలంటే ఎన్టీఆర్తో నిలబడుతుంది. ఓకే ఓకే. మూవీ ఎలా ఉంది సూపర్ 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 అదర్స్ ఏమంటే హైలైట్స్ ఏమైనా అనిపించాయి అంటే ఎలా అనిపించింది చాలా బాగుంది. సార్ మూవీ ఎలా ఉంది యావరేజ్. బ్రో సెకండ్ హాఫ్ చించేశారు బ్రో లాస్ట్ కి. ఎలా ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా ఉంది సూపర్ ఉంది, అది ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న సూపర్ ఆర్క్ ఫైట్లు గానీ సూపర్ వేరే లెవెల్ సో ఆ 6 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా అంటే ఆకలి తీర్చింది మరి ఫ్యాన్స్ కి ఫుల్. జై ఎన్టీఆర్. ఆర్క్ ఫైట్ గానీ ఆయుధ పూజ ఇవన్నీ ఎలా ఉన్నాయి సినిమాలో షార్పిడ్ బాగుంది, లాస్ట్ బాగా ఇచ్చాడు. ఆయుధ స్టార్టింగ్ లో ఉంది బాగుంది. అంటే 6 ఇయర్స్ తర్వాత వస్తుంది కదా ఆకలి తీర్చినట్టు ఫ్యాన్స్ ఇది పక్క తీసినట్టు, నార్మల్ ఫ్యాన్స్ ఓకే. బాగుంది. ఏంటంటే ఎన్టీఆర్ గారు అరాచకం చూపిస్తారు మరి సినిమా మొత్తం అరాచకం అంటే లాస్ట్ క్లైమాక్స్లో అయితే మొత్తం మనకి ఇదే సినిమా మన లాస్ట్ టైం వచ్చింది కదా అరవింద్ సమేతలో మనకి కళ్ళల్లో చూపిస్తారు కదా, అరవింద్ సీన్ లాస్ట్లో పెట్టారు. చాలా బాగా అనిపించింది ఆ సీన్. అది మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్. సో రాజమౌళి గారి సినిమా తర్వాత మిత్ ఉంది కదా అది లేదు, ఇక బ్రేక్ అయిపోయింది. సినిమా ఖచ్చితంగా హిట్. ఇది అదే ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోయింది. మనం ఖచ్చితంగా స్టార్టింగ్ 20 మినిట్స్ బేర్ చేస్తే సినిమా నెక్స్ట్ వెళ్ళిపోద్ది ఎక్కడికో. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే అంటే సినిమా ఇంకా ఉంటే బాగా అనిపించింది. అదేందా అంటే ఇంకా నచ్చుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు అందరూ. సూపర్ హిట్ సినిమా ఖచ్చితంగా ఇది. రాజమౌళి మిత్ అయితే బ్రేక్ అయిపోయింది, ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమా ఇది. బ్రో ఎలా అనిపించింది సినిమా ఎలా ఉంది రాజమౌళి మైత్ని బ్రేక్ చేసాం. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ ఇక్కడ నుంచి సో చూపిస్తాం. ఈ కాలర్ ఎగరేసి ఎన్టీఆర్ కాలర్ దగ్గర చెప్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్ గా బొమ్మ దద్దరిల్లిపోయింది, బొమ్మ బ్లాక్ బస్టర్. కంపల్సరీ పక్కా ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ గుర్తుపెట్టుకోండి. రాజమౌళి మైత్ని బ్రేక్ చేసింది. 6 years తర్వాత వచ్చింది కదా అరాచకం చూపించాడు మరి రాచకం బ్రదర్, మీకు అనిరుద్ధి బీజిఎం నుంచి మీకు ఏదైనా సరే, అనిరుద్ధి బీజిఎం నుంచి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ప్రెజెన్స్ ఏదైనా సరే రాచకం అంతే. 1 word బ్లాక్ బస్టర్ అంతే. బ్రో ఎలా ఉంది సినిమా ఎలా ఉంది అదిరిపోయింది. ఏక ఎవరి రోజు బాగా నచ్చింది? ఏంటి అదిరిపోయింది. అంటే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కొత్త ర్యాంప్ ఎరగదీసినాడు. అరాచకమేనా కొత్త ర్యాంప్ ఫ్యాన్స్ పండగ వేసుకోవచ్చు. దసరా వరకు ఇదే పండుగ సూపర్ పండగ క్యాక్ ఉంది సినిమా అయితే. ఎలా ఉన్నాయి హై మూమెంట్స్ కాదు ఆయుధ పూజ కానీ షార్క్ ఫైట్ కానీ బోట్ ఫైట్ కానీ ఎలా ఉన్నాయి సీక్వెన్సెస్ లాస్ట్ లో ఒక షార్క్ సీన్ ఉంది, కొత్త ర్యాంప్. హీరోయిన్ తక్కువ చూపించారంట హీరోయిన్ గురించి మనకి ఎందుకు బ్రో, మనకు కావాల్సింది మా హీరో. అంతే మనకు కావాల్సింది అది. మరి ఆకలి తీర్చినట్టేనా కేక అదిరిపోయింది. చూసే కొద్ది ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆయుధ పూజ డాన్స్ ఎలా అనిపించింది సూపర్. స్టెప్పులు కానీ కొత్త రకమైన డ్యాన్సులు బాగున్నాయి. మనకు కావాల్సింది కొత్తది. ఈ మధ్య ఈ సెంటిమెంట్లో బాగా లేపినారు. అయినా కానీ సినిమా చూసడానికి అర్థమవుతుంది. నెగిటివ్ టాక్ చూసి ఈ ఉండే వేస్ట్. సినిమా చూస్తే అర్థమవుతుంది ఏం సినిమా అదిరిపోయింది. మళ్ళీ నెవర్ బిఫోర్ ఇవంతా అదిరిపోయింది సినిమా. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీ కానీ సూపర్గా ఉంది మూవీ. ఈ ఊరికి అదర్ సెంటిమెంట్లు పెట్టుకొని అవంతా పెట్టుకొని ఏమీ లేదు, సూపర్గా ఉంది మూవీ.